ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. రోమీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. రోమీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఏలేమనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించెను. ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించెను. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవును. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. అలాగా దాంట్లోనే రోమా పత్రికలోని 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు 19-20 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 19-20. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర అవునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న అన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచుందనే ఎరుగుదుము. ఎలాగనగా ధర్మశాస్త్రమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ దాంట్లోనే 7వ అధ్యాయం రోమా పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 25 వచనాలు చదువుతాను, మీరు గమనించండి. ఇక్కడ దేవుని వాక్యం మీరు ఇంటికి గమనించాలా. రోమా పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 25 వచనాలు, లాస్ట్ వచనాలు చదువుదాం. ఇక్కడ మీరు ఇంటికాడ చదవాలా. 7వ అధ్యాయం రోమా పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 25 వచనం. ఇక్కడ నేను చదివేది 23వ వచనం చదువుదాం. 22వ వచనం చదువుదాం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక్క నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాపం నియమమునకు నన్ను చెరపెట్టి లోబడుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యునో! ఇట్టి మరణమునకు లోనోగు శరీరము నుండి నేను ఎన్నడూ విడిపించుదును. మన ప్రవీణ యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను కాక మనస్సు విషయములో నేను దైవ నియమమును, శరీర విషయములో పాప నియమమును దాసుడునై ఉన్నాను. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనలో ఒక 2 పోరాటాలు జరుగుతున్నాయి. శరీర సంబంధమైన పోరాటం, ఇక్కడ 2 పోరాటాలు. శరీర సంబంధమైన పోరాటం ప్రతి దినము ప్రతి మనిషికి పోరాటము ఉంటూనే ఉంటుంది. ఈ మనస్సు ఎవరికైతే నువ్వు అర్పిస్తావో ఆ క్రియలు నీలోని జరిగిస్తాడు.
అన్నిటికన్నా ఘోరమైనది వ్యాధి గలదంటే హృదయం. మానవుడు హృదయం ఎలాంటిదంటే దేవుని దృష్టిలో చెడ్డదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని ధర్మశాస్త్ర ప్రకారము ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే ఇక్కడ మనసు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడునై ఉన్నాను. ఎప్పుడైతే మనము ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తామో, ఇంకా జీవించేది నేను కాదు. అందుకనే ఎవరైతే ఇక్కడ ఇంకా వచ్చిన చదువుదాం. ఎవరైతే యోహాను సువార్త 3:36 చదువుకుందాం. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసమించిన వాడే, కుమారుని యందు విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడడని గాని దేవుని ఉగ్రతను వాని మీద నిలుచును. అంటే విశ్వసించిన వాడు అంటే యేసు యందు విశ్వాసం లేకుండా జీవిస్తే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అందుకే దేవుని వాక్యము లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ దేవుని వాక్యము చూస్తున్నప్పుడు ప్రతి వాక్యము కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా రాస్తున్నాడు. అక్కడ మరియు అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలినో, రోమపత్రిక 5:20-21 ఎలాగ ఏలినో అలాగే నిత్య జీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తుంది. ఈరోజు అలాగని దేవుడు కృప ఇచ్చాడని నేను పాపం చేయమని దేవుడు చెప్తున్నాడా? కాదు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, మానవుడు నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. మనం అనుకోవచ్చు మన భక్తి బట్టి కాదు కానీ, మన క్రియలు బట్టి కాదు కానీ, దేవుని కృప ద్వారే అంటే ఆయన నామం యందు కుమారుని నామం అంటే యేసుక్రీస్తు నామమయందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ నిత్య జీవము మనకి ప్రసాదిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్పతనం! ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యము 1 యోహాను పత్రిక 3:4 చదువుదాం. 1 యోహాను పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడును
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించెను. ఆజ్ఞ అతిక్రమించెను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించెను. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, అంటే నువ్వు పాపము చేయు ప్రతివాడును దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. అందుకనే దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాసుంటుంది. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో, ఎప్పుడైతే యేసు నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అప్పుడు దేవుడు కార్యాలు నిజంగా జరిగిస్తాడు. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే మనము ఎవరైతే యేసు యందు విశ్వాసము ఉంచుతారో విశ్వాసం ఉంచాలి. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించాడు. హల్లెలూయా. నిత్య జీవం అనుగ్రహించాడు. అంటే మొదటి ఆదాము చేసిన పాపము మనుషులు అందరి మీదకి ఏలుబడేది. మొదటి ఆదాము మనుషులందరి మీదకి పాపము ప్రవేశించింది. ఈరోజు మన జీవితాల్లోనే ఈ పాపము నుంచి, ఈ శాపము నుంచి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకి నిత్య జీవము ప్రసాదించాడు. అందుకని దేవుని లేఖనాలు గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యం చదువుకుందాం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమం లేకపోవును. అందుకనే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనాలు చదువుదాం. ఆయన అజ్ఞాన కాలములను దేవుడు చూడినట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల్ని చేత నీతిని అనుసరించి
భూలోకమునకు తీర్పు తీర్చబో ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముట అందరికీ ఆధారము కలిగజేసి ఉన్నాడు. ఇప్పుడు పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు ఈ భూలోకములో ఆయన మానవుడిగా ఈ లోకానికి జన్మించాడు. ఎందరైతే నమ్ముతారో మానవుడిగా చరిత్ర చెప్తుంది ఆయన కోసం 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలోని సంచరించాడు. ఆయన మానవుడిగా మనకి ఎలాగా శరీరంతో ఉన్నామో ఆయన కూడా శరీరంతో ఉన్నాడు. ఆయన పుట్టిక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్యక గర్భములో ధరించి పరిశుద్ధాత్మ ద్వారా ఆ పుట్టుకతోనే ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. మొదటి ఆదాము అవ్వ చేసిన పాపము మనుషులందరి మీదకి వెళ్ళిపోయింది. అంతుపట్టలేదు. తర్వాత మోషేని దేవుడు నియమించిన తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు ఏ మానవుడితో అవ్వలేదు. ఏ మనుషుడితో ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా జరిగించలే. కానీ యేసు ద్వారా మనకి నిత్య జీవము మనకి ప్రసాదించాడు. ఈ భాగ్యము ఎవ్వరికి అంటే దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక వేశాడు అంటే దేవుడు ఆ నరకము ఎలాడుదో మన ప్రభువైన యేసుక్రీస్తుకి తెలుసు. ఆ నరకము పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ నరకములో నేను పుట్టించిన బిడ్డల్ని నరకానికి వెళ్తున్నారని ప్రవక్తుల ద్వారా పంపించి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పంపించాడు. కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు. ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక సంపూర్ణంగా జరిగించాడు. సంపూర్ణంగా ఈరోజు మన జీవితంలో అత్యధికమైన విజయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఆ విజయము నాకొక్కడికే కాదు, ఈ భూలోకములో పుట్టిన ప్రతి బిడ్డకి ఆయన నామము యందు ఎందరైతే ప్రార్థన చేస్తారో, ఎందరైతే విశ్వాసం ఉంచుతారో అందరికీ రక్షణ భాగ్యము ప్రసాదించాడు. మొదటి మరణము నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందరికీ మరణం ఉంటుంది. కానీ రెండో మరణము నుంచి ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో ఈ రెండో మరణము ఒక దినము తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అందుకనే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా జరిగించాడు. ఆయన ద్వారా మనకి నిత్య జీవం ప్రసాదించాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ స్వతంత్రము, దేవుడిచ్చిన ఈ స్వతంత్రాన్ని సంపూర్ణంగా ఆనందిస్తున్నాం. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మన జీవితంలో ఎంత సంతోషం అంటే పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దుఃఖమున్నా, నిందలున్నా, అవమానాలున్నా ఆ ఆత్మలోని మనము పరవశించి ఆయనలో మనము ఆనందిస్తుంటాము.
హల్లెలూయా. పౌలు శీలలు సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు, అవమానాలు, అనేక అన్నము లేక, తిండి లేక, వస్త్రహీనతగా ఉండగా ఆఖరికి జైల్లో కూడా వాళ్ళంతా సువార్త చేసి జైల్లో కూడా పెట్టినప్పుడు కూడా అక్కడ ఆత్మలో ఆయన మన ప్రభువుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో, ఎక్కడైతే ఆ బంధకాలు విడిపే పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు ఆ జైలు బండలు ఊడిపోయి అపొస్తలుల కార్యాలు ఉంటుంది అక్కడ. అందుకనే ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ప్రతి మనిషికి ఒక దినం ఉంది. ఆ తీర్పు దినమున ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు దేవుడు యేసు నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ నిత్య జీవము మనకి ప్రసాదించాడు. అందుకనే మన ప్రభువైన ఆజ్ఞాపిస్తున్న అందరూ మారుమనసు పొందాలనే దేవుని ఆజ్ఞ. అందుకనే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుదాం. మరణకరణమగు పరిచర్య రాళ్ళు మీద చెక్కబడి అక్షరములకు సంబంధమైనదైన మహిమతో కూడినదైనం. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుండిన ఆ మహిమ తగ్గిపోదై ఇజ్రాయేలు అతని ముఖము తెరి చూడలేకపోయిరి. ఎట్లనగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమగలదై ఉండెను. శిక్ష విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదైను. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నారు. 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుదాం. ఇక్కడ శిక్ష విధికి కారణమైన పరిచర్య మహిమ కలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. హల్లెలూయా. ఎంతో మహిమ. పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన పరిచర్య మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితంలోని పరిశుద్ధాత్ముడే నీలోని ఏలుబడి చేయాలి. దేవుని ఆత్మ నీలోని నడిపించాలి. ఇక్కడ నువ్వు కూర్చున్నా, నించున్నా ఏక మనసు, ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఈ లోకాన్ని, యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు. ఆ జయ జీవితము నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలోని ఆ అత్యధికమైన విజయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. మొదటి చేసిన ఆదాము చేసిన ప్రజలందరి మీదకి పాపం వెళ్ళిపోయింది. కానీ రెండో ఆదాముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం మనకి ప్రసాదించాడు. ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. మన ఎవరిని చూడొద్దు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మోడల్.
యేసుక్రీస్తే ఒక మోడల్గా నువ్వు చూసినప్పుడు ఆయన ఈ 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించినప్పుడు ఆయన ఎలాగ నడిచాడంటే, అక్కడ లోక సువార్తలో ఉంటుంది, ఆత్మ పూర్ణుడుగా ఆత్మ బలముతో యేసుక్రీస్తు నడిచాడు. యేసయ్య ఎలాగా నడిచాడో అలాగా మనము కూడా ఆయన అడుగుల్లో అడుగు మనం వేస్తున్నప్పుడు, యేసయ్య ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనము కూడా అత్యధికమైన విజయాన్ని జయించే శక్తి మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు ఆయన మరణించాడు. మరణించిందే కాక 3వ దినాన్ని తిరిగి జయించాడు. అందుకనే అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. రోమా పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ కఠినమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చెను. ఎవరు తప్పించుకోలేరు. ఈ లోకమంతా నువ్వు మోసం చేయొచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, నీ కుటుంబంలో మోసం చేయొచ్చు, సంఘమంతా నువ్వు మోసం చేయొచ్చు, లోకమంతా నువ్వు మోసం చేయొచ్చు, దేవుని నువ్వు మోసం చేయలేవు. నువ్వు ఏది విత్తుతావో అదే కోత వస్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, దేవుడు విక్రింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోత నీకు వస్తుంది. అందుకనే దేవుణ్ణి ఆయన నామం యందు విశ్వాసము ద్వారా మనకి నిత్య జీవం మనకి అనుగ్రహించాడు. అందుకనే ప్రభు ఇక్కడ హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కారు కానీ, మీకు అర్థమవుతుంది ఇక్కడ, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇక్కడ విశ్వాసం మూలంగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసు యందు, విశ్వాసం అనేది ఓకే, క్రియలు లేని విశ్వాసము మృతమే. క్రియలు లేని విశ్వాసము మృతమే. ఈరోజు నేను దేవుడు యేసయ్యని నేను నమ్ముకున్నాను, యేసు యందు నేను విశ్వాసం ఉంచాను నువ్వు అంటున్నావు, కరెక్టే, మంచిదే, విశ్వాసం ఉంచావు, కరెక్టే. కానీ నీలోని క్రియలు లేవే. నేను యేసు ప్రభు ప్రేమిస్తున్నాను, నేను యేసయ్యని నేను గానంగా ప్రేమిస్తున్నా అంటున్నావు, కానీ యేసయ్య ఆజ్ఞను పాటిస్తున్నావా, అనుసరిస్తున్నావా?
నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నీ శత్రువుల్ని క్షమిస్తున్నావా? ఇవన్నీ చేయలేదనుకో, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు మృతుడివే. ఇక్కడ దేవుని వాక్యము మీరు జాగ్రత్తగా నువ్వు గమనిస్తే, ఇక్కడ ధర్మశాస్త్రము, రోమాపత్రిక 2:12-13, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రవర్తించాల. అందుకనే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యము ధ్యానించే కొలది దేవుని శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. నేను సింపుల్గా నేను చెప్పేస్తాను. విశ్వాసం ఎప్పుడు పుడుతుంది? యేసయ్య మాటలు వినటం వలన, అంటే దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం పుడుతుంది. ఆ విశ్వాసము పుట్టిన తర్వాత అది క్రియల మూలంగా, అంటే ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో విశ్వాసము, అప్పుడు జీవము నీలోకి వస్తుంది. యేసయ్య జీవం, యేసయ్య పరిశుద్ధాత్మ శక్తితో నీలోకి వచ్చినప్పుడు ఆ జీవములో మనము జీవిస్తున్నాము. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా జరిగించాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. ఈరోజు మన జీవితాల్లోని ఎక్కడ తీసుకుని పోయా ప్రతి క్రైస్తవ బిడ్డకి నేను హెచ్చరిస్తున్నాను, ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలా. క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే, కొత్త నిబంధన, పాత నిబంధన కాదు, దేవుని కొత్త నిబంధనలోని ఎందరైతే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఆత్మ చేత దేవుడు ముద్రేస్తాడు, స్టాంప్ వేస్తాడు. నువ్వు దేవుని కుమారుడువా, శాతాను కుమారుడువా, అపవాది కుమారుడువా? ఈరోజు నీ మాటలే అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, ఎవడు కుమారుడివి? మోసాలు చేస్తున్నామని ఎవరి కుమారుడివి? సినిమాలు చూస్తున్నామని ఎవరి కుమారుడివి? నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. అంటే దేవుని కుమారుడివైతే దేవుని ప్రేమ నీలో ఉంటుంది. నీ పొరుగు అని ప్రేమిస్తావు, నీ శత్రువుని క్షమిస్తావు. దేవుని ఆత్మ నీలోని ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు అందరినీ నువ్వు ప్రేమిస్తావు. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. అందరికీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుడు దినదినము సువార్త ప్రకటించాల, ఆ భారము నీలోకి వస్తుంది. దేవుడు నన్ను రక్షించాడు, ఎంతోమంది నశించిపోతున్నారు, ఒక్కరికైనా సువార్త చేయగలుగుతున్నావా? ఒక్కరికైనా నువ్వు ప్రభు కోసము సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు మన జీవితాల్లోని ఒక నూతన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. యేసు ప్రభు ఆయన పని ముగించుకొని వెళ్ళాడు, కానీ ఆ పని మనకు అప్పచెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు, విశ్వాసులు కాదు. యేసు ప్రభు ఏడు చెప్పాడు? సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు. ఈరోజు మన జీవితాల్లోని సంపూర్ణ అత్యధికమైన విజయాన్ని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించెను,
ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవు. అంటే ధర్మశాస్త్రము వింటున్నావు కానీ నీతిగా ఎంచబడదు. ధర్మశాస్త్రమును అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. అనుసరించాలి ధర్మశాస్త్రాలు యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా అనుసరించాడు, సంపూర్ణంగా చేశాడు. ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నాను, అత్యధికమైన విజయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. ఆయన దృష్టిలో మనం యథార్థంగా జీవించాలి. యథార్థత. దేవుని దృష్టిలో నీ పేరు లేదనుకో, దేవుని దృష్టిలో జీవ గ్రంథం యందు నీ పేరు లెక్కింపబడలేదనుకో, నువ్వు చేసిన ప్రయాసం అంత వ్యర్థమైపోతుంది. అందుకనే ఏక మనస్సు ఏక ఆత్మతో ఎప్పుడు యేసయ్య. అందుకనే యేసుప్రభువు ఒక మాట చెప్తున్నాడు, నా శిష్యుడు ఎప్పుడైతే యోహాను పత్రికలోని యోహాను సువార్తలో ఉంటుంది, అక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 15వ అధ్యాయం చదువుతాం. ఇక్కడ 15:6 ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగల వల్ల బయట పారవేయబడి ఉండిపోను. హల్లెలూయా. 17 చదువుదాం. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, ఏక మనస్సు. దేవుని ఆత్మ మన ఆత్మ, దేవుని మనస్సు మన మనస్సు, ఏక మనస్సు ఏక ఆత్మతో ఎప్పుడైతే నడుచుకుంటావో, అందుకనే పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించాలంటే మనము ఈ ధర్మశాస్త్రం అంతా సంపూర్ణంగా యేసయ్య నిర్వర్తించాడు. యేసయ్యని అనుసరిస్తే చాలు, యేసయ్య ఎలాగ నడిచాడో చాలు. ఆయన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు. ఆయన మరణించి తిరిగి 3వ దినాన్ని సజీవుడిగా లేచాడు. పునరుద్ధాన శక్తిని మనకి అనుగ్రహించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణాన్ని జయించాడు యేసయ్య. ఈరోజు జయ జీవితమే ప్రతి క్రైస్తవుడికి జయ జీవితమే మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి మనసాక్షి ఒకసారి పరీక్షించుకో, ఏ స్థితిలో ఉన్నా ఒకసారి పరీక్షించుకో. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ప్రతి శత్రువుని నువ్వు క్షమిస్తావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ప్రతి బిడ్డని నువ్వు ప్రేమిస్తావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు చెడ్డ కార్యాలను చూడవు, వ్యర్థమైన వాటి మీద నీ మనసు ఉంచవు. ఇంకా పాపములో పల్లాడుతున్నావా? ఇంకా 20 సంవత్సరాల క్రితము యేసయ్య నమ్ముకున్నాము కానీ జీవం అనేది నువ్వు రుచి చూడలేదు. దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడు పొందుకున్నప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఈ లోకాన్ని యేసయ్య జయించడు. కాబట్టి మనము కూడా జయ జీవితం మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రం అంతట్లో నుంచి దేవుని ఆత్మ ద్వారా మనము నిత్య జీవం మనకి ప్రసాదించాడు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, దినదినం
దినదినం క్రీస్తు రూపములోకి చెక్కబడతాము. క్రీస్తు రూపములోకి దినదినము. ఈరోజు మన జీవితాల్లోనే ఒకసారి చెప్తున్నాము, యేసయ్య పోలికలు నీలోకి రావాలా, యేసయ్య గుణాలన్నీ నీలోకి రావాలా, యేసయ్య మనస్సు నీలోకి రావాలా. అప్పుడు సంపూర్ణంగా ఆయన నిన్ను సంపూర్ణములోకి ఆయన తీరుస్తాడు. నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి నువ్వు సమర్పిస్తే, సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పిస్తే, ఆయన యేసయ్య పోలికలోకి చెక్కబడతావు. అందుకనే పౌలు గారు అంటారు, నేను బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ఈరోజు ఆ మాటను చెప్పగలుగుతున్నావా? ఈరోజు ఎప్పుడైతే ఏక మనసు ఏక ఆత్మతో నువ్వు నడుస్తావో, ఇంకా జీవించేది నువ్వు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. అందుకనే సంపూర్ణంగా ధర్మశాస్త్రము నుంచి విడుదల చేశాడు యేసయ్య. నిత్య జీవం మనకి ప్రసాదించాడు. ఒక్కసారి పరీక్షించుకో. సజీవ యాగము మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకు నువ్వు సమర్పించు. నువ్వు ఎంత ఘోర పాపివేనా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు తాగుబోతుడువా? ఈ తాగు నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన. నువ్వు వ్యభిచారవా? ఈ వ్యభిచారం నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు దేనికి బానిసవేవో ఆ బానిసత్వం నుంచి నిన్ను విడిపించి, ఎంత ఘోర పాపివైనా ఈరోజు ఆయనకి నువ్వు సజీవ యాగముగా నీ ప్రాణాత్మ శరీరాలు ఆయనకి నువ్వు అర్పించు. నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. క్రీస్తు రూపములోకి మార్చేస్తాడు ఆయన. అప్పుడు క్రియ, దేవుని ఆత్మ నీలోని క్రియ జరిగిస్తాడు దేవుడు. ఒకప్పుడు నేను 20 సిగరెట్ తాగేవాడిని. ఆ సిగరెట్ పొగండి నాకు పడదు. ఒకప్పుడు తాగుబోతోని నేను. ఇప్పుడు ఆ తాగుడు అంటే నాకు పడదు, వాంతింగ్ వస్తుంది. అంటే ఒకప్పుడు లోకములో జీవించేవాడిని. ఎప్పుడైతే యేసయ్య నా జీవితంలోకి వచ్చాడో, నా జీవితాన్నే ఆయన క్రీస్తు పోలికలోకి చెక్కబడుతున్నాను. దినదినము సాధన చేస్తున్నా, ఉపవాసం ఉండి సాధన చేస్తున్నప్పుడు దినదిన పరిశుద్ధాత్ముడు నీలోని ఉన్నప్పుడు దినదినము క్రీస్తు రూపములోకి చెక్కబడతాము. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి రావాల. ప్రతి క్రైస్తవుడు ఒక్కసారి మీరు కొత్త నిబంధన పత్రికలు చదివితే, ఇంకా ఆ పరిశుద్ధాత్ముడు ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో దేవుని వాక్యం చదవాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసినా, వాక్యం చదివినా నీకు అర్థమవుదు. అందుకనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జ్వరం వచ్చింది, ఈ జ్వరం పోవాలంటే ఒక గోళీ వేసుకుంటే పోతుంది. అంటే దాని నుంచి విడుదల కావాలి. అలాగే ఈ శరీరము ఎప్పుడు పాపైనే కోరుకుంటుంది. ఈ శరీరంతో ఉంటున్నాము కదా. ఈ శరీరం ఎప్పుడు పాపమే చేయి ఈ శరీరం అంటది. ఎప్పుడైతే ప్రాణాత్మ శరీర ఆయనకి నువ్వు సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు దేవుని ఆత్మ చేత నువ్వు ముద్రింపబడావు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వస్తాదో, దేవుడే నీలో ఉండి నడిపిస్తాడు. అంత గొప్ప కార్యాలు నీ ద్వారా చేయించాలని ఆయన రెడీగా ఉంటే, నీ మనస్సు నీ హృదయం యేసయ్యకి నువ్వు ఇప్పట్లే
అది నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఆయన సజీవ యాగముగా నువ్వు సమర్పించు. ఆయన క్రీస్తు రూపములోకి చెక్కబడతావు. దేవుని ఆత్మ చేత నువ్వు ముద్రింపబడాలి. అప్పుడే ఆ పరలోక రాజ్యము ఇక్కడ నువ్వు అనుభవించాల. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యము ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో ఆ పరలోక రాజ్యము మన మధ్యలోనే మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ కలిగిన వారికే ఆ దేవుని రాజ్యము కోసము నీకు అర్థమవుతుంది. ఏదున్నా, శ్రమ ఉన్నా, నష్టం ఉన్నా, అవమానం ఉన్నా, ఏది ఉన్నా, కొండంత ఉన్నా, దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన సర్వ సృష్టిని సృష్టికర్త నీలోని జీవిస్తున్నాడు. ఆయన ఒక మాట రిలీజ్ చేస్తే కొండ పో అన్నామనుకో, ఆ కొండ తూలిపోతుంది. ఒక్క సెకండ్లోనే నీ అధికారం యేసు ప్రభు మనకి అనుగ్రహించాడు. కొండ పో, నాకు ఈ కొండ నాకు ఆటంకం ఉంది, పో, నజరేయుడైన యేసు నామమును ఆజ్ఞాపిస్తాను, ఈ కొండ పో, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. దెయ్యపు శక్తులతో నువ్వు పీడింపబడుతున్నావా, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆ దెయ్యాలన్నీ, మొండి దెయ్యాలన్నీ పారిపోతాయి. అందుకని ఆయన నామము యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో గొప్ప కార్యాలు ఆయన నీ ద్వారా చేయిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. ప్రభువా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభు, వాళ్ళందరి జీవితాలు ఈ వాక్యము నూరంతలుగా ప్రతి హృదయములో నాటుకొని తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి, ప్రతి క్రైస్తవుడు ఆయన తండ్రి ఎంతమంది అయితే నీ బిడ్డలు ఉన్నారో ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డని తండ్రి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ఆత్మ ద్వారా నడిపించేయ, నీ కృపతో నింపు తండ్రి. నీ కృప కలుగునుగాక తండ్రి. యేసయ్య, ఎంతోమంది ప్రభు తాగుడికి ప్రభు అనేక బానిసలుగా ఉన్నారయ్యా. నీ బిడ్డలని తండ్రి ఆ చీకటి శక్తుల నుంచి ప్రభు తాగుడికి బానిసగా ఉన్నవారిని, ఎంతమంది అయితే బానిసలుగా ఉన్నారో వాళ్ళందరినీ పాప కట్లని విడిపించి నీ అమూల్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి విడిపించి తండ్రి ధర్మశాస్త్రమును సంపూర్ణ విడుదల దయచేసి నీ ఆత్మతో నింపి తండ్రి స్థిరపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేయ. ప్రతి బిడ్డని సిద్ధపరిచేయ, నీ ఆత్మతో నింపు తండ్రి. ప్రభు సంఘానికి వచ్చిన ప్రతి రాలేని బిడ్డలు కూడా తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి, రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, ఏ అక్కర్లతో ఉన్నారో అక్కర్లన్నీ తీర్చి, ఏ రోగంతో ఉన్నారో నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత యేసు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మతో నింపి నీ రాజ్యం కొరకు నన్ను, సంఘాన్ని, అనేకుల్ని సిద్ధపరిచి నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచేయ. నీ ఆత్మతో నడిపించి ప్రతి అక్కర్లను తీర్చినందుకు, ప్రతి అప్పుల్ని తీర్చినందుకు స్తోత్రాలు. నిశ్చయముగా తండ్రి నన్ను దీవించినందుకు స్తోత్రాలు. నన్ను బ్లెస్ తండ్రి, నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అనేకుల్ని నన్ను ఆశీర్వదకరంగా నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నన్ను దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిన్నో సావాస్యం దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.